ఈ విషయం వెంటనే అమ్మ చెప్పాలి. అమ్మ ఏరి ఎడగలేరు. అయ్యో అమ్మా అమ్మా, నువ్వు గమ్మత్తైన విషయం తెలుసా? ఏంటి చెంచు? రాత్రి అచ్చరమ్మకి సిలిండర్ పేలక ముందు మొహంగాల అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టు కలొచ్చిందంటమ్మా. అవునా? అవునమ్మా, నాకు చెప్పడానికి భయమేసి అప్పటికప్పుడు వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంటే అంతలో ఈ అమ్మాయి దొరికేసింది. అమ్మా ఏంటి చిన్ని? ఇదిగో టిఫిన్. ఎవరికి? చెప్పేగా ఫ్యామిలీ బెక్కర్స్ అని. అత్తయ్య, మీరేమైనా అనుకోండి, నందినికి దుబారా బాగా ఎక్కువైంది. బిచ్చగాళ్ళకి ఇలా హాట్ బాక్స్ లో పంపించడం ఏంటి? ఏమంటావు చెంచు? అవునవునమ్మా. కాదు కాదు కాదమ్మా. ఏంటి కాదా? అసలు నాకు అర్థం కాక అడుగుతాను, మీరేంటి నందిని తానా అంటే తందానా అంటున్నారు? అవును చిన్ని, ఈ మధ్య బాగా ఎక్కువ అవుతుంది. గుడ్. చెంచమ్మా, అది తీసుకొని లోపల పెట్టు. అలాగేనమ్మా, అలాగే. అదేంటి లోపల పెట్టమంటే బయటకు తీసుకెళ్తున్నావు? అదేంటమ్మా, పొరపాటు లోపల పెట్టారనుకో మళ్ళీ ఎవరైనా గ్యారంటీ ఏంటి? ఓ నిజమే నిజమే. వెళ్ళు, తీసుకెళ్ళి దాచేసేయ్. అలాగేనమ్మా, దాసేస్తాను. ఈ పిల్ల కూడా తెంగరదల్లాగే ఉంది. ఏంటి చెంచం ఇంకా రాలేదు? ఏంటి నిచ్చెన మీద నుంచి రాకుండా డైరెక్ట్ గా వచ్చింది? పోలీస్ వెళ్ళిందా? అత్తయ్యా, రండి అత్తయ్యా. కూర్చోండి అత్తయ్య. బాగున్నారు అత్తయ్య? మావయ్య, నందిని, ఆయన ఎలా ఉన్నారు? అబ్బా అచ్చరమ్మా, ఏదో అమెరికాలో ఉన్నట్టు ఊరికి అడిగేస్తావేంటి? తలుపు తెత్తి ఇల్లే కదా. అరే, నువ్వు కూడా నిచ్చెన మీద నుంచి చాలా తొందరగా వచ్చేస్తావు చెంచమ్మా. వచ్చేలే గాని, ఇదిగో నువ్వు ఇంట్లోనే ఉన్నావు, ఏదో దూరంగా ఉన్నట్టుగా ఫీల్ అయిపోకు. నీకేం తెలుసు చెంచమ్మా, సెంట్రల్ జైలు కూడా మెయిన్ రోడ్ లోనే ఉంటుంది, కానీ ఖైదీలు మెయిన్ రోడ్ లో తిరగలేరు కదా. అబ్బో, తెలివితేటలు బానే ఉన్నాయి. 2 రోజులు నానకొచ్చి పెట్టేటప్పటికి. సర్లే, టిఫిన్ చేయి. అక్షర, కూర్చోమ్మా. రాత్రి బాగా దెబ్బలు తగిలాయా? పర్లేదత్తయ్య, కానీ ఒళ్ళంతా నొప్పులే. ఇంకెన్ని రోజుల్లే అమ్మా, తొందరలోనే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తానుగా. అయినా నేనేం తప్పు చేశానత్తయ్య ఇంత శిక్ష వేశారు? నువ్వు తప్పు చేసి ఇక్కడ ఉండటం లేదమ్మా, తప్పకుంటున్నావంతే. రాజేశ్వర్ అత్తయ్యకి ఇంకా మాట రాలేదనుకుంటా కదా? లేదమ్మా, ఆ డాక్టర్ ఇంకా రాలేదు. సర్లే, ఈరోజు నేనే నీకు టిఫిన్ తినిపిస్తాను. థ్యాంక్స్ అత్తయ్య. ఇదిగోండమ్మా. అమ్మడి మంచి మనసుని మనిషిని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయింది. అది ఇలాగే ఉంటే ఎంత బాగుండేదో. పురుడు కూడా ఇక్కడే పోసుకునేది. అబ్బబ్బా, నోటి మాట రాక సైగలతో చస్తున్నాను. ఏం చేయాలో అసలు ఏం అర్థం కావట్లేదు. ఆ స్పెషలిస్ట్ డాక్టరు అమెరికా నుంచి హైదరాబాద్కి ఎప్పుడొస్తాడో, నాకు మాట ఎప్పుడొస్తుందో ఏం అర్థం కావట్లేదు.
వే, 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 వే. వస్తాడులే మేడం. అమ్మా నందిని, అసలు ఆ డాక్టర్ దగ్గరికి ఎందుకు? వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కదమ్మా. ఆ డాక్టర్ అయితే ఫేమస్ అట బావగారు. ఇదిగోండి ఇటు చూడండి, పేపర్లో కూడా వేశారు. అవునా? ఏది? ఆ, అవునవును, మర్చిపోయాను. Yes. నేను కూడా చూశాను. ఆ. ఏంటండి చూసానంటున్నారు? అదే ఆంధ్రాకి రాజధాని విజయవాడ అని చూశాను అంటున్నారు. ఆ, కదా బాబు? అవునవును, అవును అవును. వే. వే, 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 వే. మరి అత్తయ్య ఏంటి కాదంటున్నారు అని నీతో చెప్పిందా? పాప నోర్లేని అత్తయ్య ఎలా చెప్తుంది అక్షర? వే, వే, వే. వే, వే, వే. అమ్మా ఊరుకో, అన్నీ తెలుసు, నువ్వు కూడా ఏంటి? అన్నీ తెలుసా? అన్నీ అంటే ఏం తెలుసు? ఈయనొకడు నోరు ఊరుకోదు. ఏంటో నందిని, నువ్వు నా మీద కక్ష కట్టావు. నేనా? నేనా? నీ మీద? హ, భలేదానివే. ఏంటి భలేదానివి? రాత్రి దొంగను కొట్టకుండా నన్ను కొట్టావు. ఏదో లైట్ గా దాన్ని కొట్టబోతుంటే నీకు తగిలింది అంతే. ఏం కాదు, నువ్వు కావాలని కొట్టావు. గట్టిగా మరి కొట్టావు. అరే నేను గట్టిగా కొట్టలేదు. ఆ చీకట్లో ఎవరు కొట్టారో ఏంటో మరి నాకే తెలుసు. కాదు, నువ్వే కొట్టావు. అరే కాదు, నేను కాదని చెప్తున్నాను కదా. నువ్వే కొట్టావు. కాదు, నేను కాదు. అబ్బే నువ్వే కొట్టావన్నానా? నేను కాదు. నువ్వే కొట్టావు. నేను కాదంటున్నానా? అవును. కాదు. అవును. నేను కాదు. అవును. నేను కాదు. నేను కాదు. ఏంటమ్మా ఈ గొడవ? అత్తయ్య, రాత్రి నన్ను నందిని వీపు పైన భలే గట్టిగా కొట్టింది అత్తయ్య. నేను కొట్టలేదు. నువ్వే కొట్టావంటున్నానా? వే. వే, 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 వే. అదిగో అత్తయ్య కూడా అవుననే అంటున్నారు. ఏంటమ్మా ఇద్దరు గొడవ పడతారండి? చెంచమ్మ, రాత్రి నందిని నన్ను కొట్టలేదా? అబ్బే నందిని ఎప్పుడు కొట్టిందమ్మా? కొట్టలే కదా. కొట్టలేదని అంటుంది కదమ్మా. సరే సరే, ఓకే. ఈవిడ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. చూడండి, ఇప్పుడు నేను వెనక్కి తిరుగుతాను. అందరూ క్యూ సిస్టమ్ లో వచ్చి నా వీపు మీద కొట్టండి. అప్పుడు నన్ను కొట్టింది నందినియా కాదని తేల్చేస్తాను. ఏంటిది? అచ్చా అక్షరాలాగే తింగర్ తింగర్ చేష్టలన్నీ చేస్తుంది. అత్తయ్య రండి అత్తయ్య, కొట్టండి. వద్దులేమ్మా, ఇప్పుడు కొట్టుకోవడాలు అయ్యి ఎందుకు? ఎందుకొద్దు, రండి. కనిపెడతానంటుంది కదా. వే, 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 వే. వే, 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 వే. కొట్టండి. సరే, నీ ఆనందం ఎందుకు అంట? అమ్మా కొంచెం తప్పుకోండి. నువ్వు కాదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
మీరు రండి ఆ. లేదు లేదు కాదు 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 అత్తయ్య రండి అత్తయ్య కొట్టండి పర్వాలేదు కొట్టండి కొట్టండి మేడం కొట్టండి కొట్టండి అత్తయ్య కొట్టండి వా. ఆహా కాదు 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 మీరు రండి కొట్టండి రా, రా, రా. కాదు కాదు మీ దెబ్బ కూడా కాదు వా, వా. ఇప్పుడు నందిని వంతొచ్చింది రా కొట్టు వా. వా. ఇదే దెబ్బ రాత్రి కూడా తగిలింది. ఇప్పుడైనా నమ్ముతారా అత్తయ్య? నందిని ఎందుకు నా మీద కోపం పెంచుకుంటోంది అత్తయ్య? చెప్తా నీ సంగతి. అక్షర అమాయకురాలు. తనది చిన్నపిల్ల మనస్తత్వం. కోపంలో ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తుంది అంతే. పదండి. నాకు నందిని పద్ధతులే నచ్చడం లేదు. ఎందుకు నా మీద కత్తి కట్టినట్టు మాట్లాడుతుందో నాకు అర్థం కావడం లేదు. అసలు నేను ఇంతకాలం లేనా నా కోపం? అవునా? ఏంటి ఏమన్నావు? మీరిక్కడ లేనట్టున్నారు. ఇక్కడే ఉన్నానుగా. మనిషి అయితే ఉన్నారు కానీ మనసుక లేదు అంటున్నాను. అదేం లేదులే, చెప్పు చెప్పు. నందినికి నా మీద ఎందుకు కోపం అంటున్నాను. ఏ ఇంతకాలం నేను ఎక్కడికి వెళ్ళానా? ఎస్, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటా. మిమ్మల్ని. నందినికి నేను ఇంతకాలం ఎక్కడికి వెళ్ళానా కోపం? అవును అవును అక్షర, నువ్వు వెళ్ళి ఇంతకాలానికి వచ్చావు. అసలు ఈలోపుగా నేనే అక్షర్ని అని, సర్జరీ చేసుకున్నాక మొహం మారిందని చెప్పి ఎవరన్నా వచ్చి తిష్ట వేసున్నట్టయితే ఏమై ఉండేది అని ఆ అమ్మాయి కోపం. మళ్ళీ ఆ అమ్మాయిని అనుకో. ఆనంలేండి. అక్షర, నిజంగా నందిని అనుకుంటున్నట్టే జరిగితే నువ్వేం చేసేదానివి? ఏంటి సమాధానం చెప్పదు? ఏం చేస్తోంది? ఏంటిది? ఎటెళ్ళింది? కొంపదీసి ఈ మాట విని ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిందా ఏంటి? అక్షర! 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 నన్ను మా ఆయన పిలుస్తున్నాడు. అంటే పోలీసు లేదన్నమాట. వెళ్తా. అక్షర! 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 వస్తున్నానండి. గదిలోనే కూర్చోబట్టి కొంచెం గ్లామర్ దెబ్బతింది. అక్షర! అక్షర! ఏమైంది కార్తికేయ? ఏ అక్షర్ బాబు? అదే కొత్త అక్షర అండి, మొన్న వచ్చింది కదా ఆ అమ్మాయి. అసలు ఏమైందంటే,
అది జరిగింది. అక్షరా, అక్షరా, ఏంటండి పిలిచారు? పోలీస్ వెళ్ళిపోయిందా? బాగా అయింది. ఇప్పుడు దీని దిమ్మ తిరిగిపోతుంది చూడు. లేకపోతే నాకే రివాల్వర్ పెట్టి చంపుతానని బెదిరిస్తుందా? అమ్మా, ఈ అక్షరం ఎలా వచ్చింది? ఇప్పుడు ఈ అక్షర్ చూస్తే ఏంటి ఇందక్కడి నుంచి చెవి కోసిన మేకల అక్షరా అక్షరా అని అరిచారు? తీరా వచ్చాక మౌనంగా ఉంటారే? చెప్పండి, ఎందుకు పిలిచారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు పిలిచారు చెప్పండి. చెప్పరేంటండి తొందరగా? అయ్యో దేవుడా, మళ్ళీ వచ్చింది. ఫోన్లో చెప్పండి. బాయ్. అక్షరా, అక్షరా, అక్షరా ఆగు. అక్షరా, అంటే వద్దండి. ఈవిడికి ఆరు అంటే వద్దు అని పరిగెట్టం చూడండి. అక్షరా, ఏంటిది? అక్షరా, నన్ను వేసుకొనివ్వండి. అక్షరా, లేదత్తయ్య, ఈయన ఎంత మాట అన్నారో తెలుసా? నేను రానప్పుడు ఇంకెవరైనా నేనే అక్షరం నన్ను వస్తే ఏం చేస్తావని అడిగాడు. అందుకే ఏం చేస్తానో చేసి చూపిస్తున్నా. లోపల ఫ్యాన్ వేసుకుందామంటే మీరంతా ఉన్నారు, అందుకని. అక్షరా, అక్షరా, ముందా తాడు అక్కడ పడే లోపలికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. అసలు నాకేం అర్థం కావట్లేదమ్మా. ఎవరెవరో కాల్చుకుంటే పిచ్చకపోతుంది. ఏంటమ్మా, నీకేమైనా అర్థమవుతోందా? ఇప్పుడు ఒకటి అర్థమైంది కార్తికేయ. ఏంటమ్మా? ఈ అమ్మాయికి ఎవరో గట్టిగా ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడికి పంపించుంటారు. ఈ అమ్మాయికి ఎవరో గట్టిగా ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడికి పంపించుంటారు. నీ సైగలు నాకు అర్థం కావడం లేదక్కా. అమ్మా, నాకు అర్థమైంది, కానీ నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదులే, కూర్చో. ఏమంది బాబు? రేఖ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చి పంపుంటుందని మనం అనుకుంటున్నామని అంటూ. నువ్వు ఇప్పుడు చెప్తుంటే నాకు అదే నిజం అనిపిస్తోందక్కా. ఏంటి చిన్ని, కొప్పులాలు చిన్నగా ఉన్నాయి? ఇది టీ కాదు చెంచమ్మా. అందరికి టెన్షన్ తో తలలు పగిలిపోతున్నాయి కదా, ఇది బాంబ్. ఒక్కొక్కరు తీసుకుని రాసుకోవచ్చు. మేడం, ముందు మీకు. జోకులేసే టైం ఇది. లోపల అక్షరం అగ్గిపోతుంటేను వెళ్ళి అక్షరకి తోడుగా ఉండు.